ఐపీఎల్ అంటే కుర్రాళ్ల టాలెంట్ ను వెలికి తీయడం అంతేకాదు కొందరు సీనియర్ల కెరియర్ కు మరో అవకాశం ఇవ్వడం కూడా. తమలో ఇంకా ఆట తగ్గలేదని నిరూపించుకునేందుకు కూడా సీనియర్ ప్లేయర్స్ కు ఈ లీగ్ మంచి అవకాశమే. ప్రస్తుతం ముగిసిన ఐపీఎల్ 19వ సీజన్లో భువనేశ్వర్ ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకున్నాడు. వయస్సు మీద పడింది, ఇక రిటైర్మెంట్ ప్రకటనే మిగిలింది అన్న విమర్శల మధ్య అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. స్వింగ్ కింగ్ గా తనకున్న పేరును మరోసారి నిలబెట్టుకుంటూ అద్దరగొట్టాడు. తన పేస్ లో పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలోనూ స్లాగ్ ఓవర్లలోనూ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశాడు. ఈ సీజన్లో తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన బౌలర్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. 2022లో చివరిసారిగా భారత జర్నీలో కనిపించిన భువి తర్వాత వరుస గాయాలతో దూరమయ్యాడు. దేశవాళీ క్రికెట్లోనూ ఐపీఎల్లోనూ సత్తాచాటి మళ్లీ రీఎంట్రీ కోసం ప్రయత్నించిన కుర్రాళ్ల పోటీతో వెనకబడిపోయాడు. టీమిండియాలో చోటు దక్కలేదు. అయినా నిరాశ చెందని భువి ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ తన బౌలింగ్ సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. ముఖ్యంగా 2024 ఐపీఎల్ తర్వాత సన్ రైజర్స్ వదిలేయడంతో ఆర్సీబీకి వచ్చిన భువి ఆ జట్టులో కీలక బౌలర్ గా మారాడు. 2025 సీజన్లో బెంగళూరు ఛాంపియన్ కావడంలో అతనిదే కీలక పాత్ర. 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. 3 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్రదర్శనలో 5 ఉన్నాయి. ప్రస్తుత సీజన్లోనూ ఆర్సీబీ మరోసారి ఐపీఎల్ గెలుచుకోవడంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచ్ల్లో ఏకంగా 28 వికెట్లు పడగొట్టాడు. పర్పుల్ క్యాప్ రేస్ లో 2వ స్థానంలో నిలిచిన భువికి టాప్ ప్లేస్ లో ఉన్న రబాడాకు 1 వికెట్ మాత్రమే తేడా ఉంది. బ్యాటర్ల ఆధిపత్యంగా నిలిచిన ఈ సీజన్లో భువి 7.95 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. ఈ ప్రదర్శనతో మరోసారి తన పేస్ పదును నిరూపించుకున్న భువనేశ్వర్ కు టీ20 ఫార్మాట్లోనైనా సెలెక్టర్లు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.